హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్, ఎవరైతే వనస్థలపురం రైతు బజార్కు అతి దగ్గరలో ఇల్లు చూస్తున్నారో మంచి రెంటల్ ఇన్కమ్ పర్పస్ అలాంటి ఇల్లు ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి మనం ఒక ప్రమోషన్ కూడా చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు, డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలకు వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ ఇల్లు యొక్క పూర్తి వివరాలకు వెళ్లే ముందు మనం లొకేషన్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. వనస్థలపురం రైతు బజార్ నుంచి ఇల్లుకు చేరుకోవడానికి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకు జక్కిడి రామరెడ్డి నగర్ కాలనీ రోడ్ నెంబర్ 4 లో ఉంటుంది. G+1 పెంట్ హౌస్, 3 years ఓల్డ్, నార్త్ ఈస్ట్ కార్నరు. నార్త్ కు వచ్చేసి మనకు మెయిన్ రోడ్ ఉంది, 30 feet రోడ్. ఈస్ట్ కు వచ్చేసి కూడా రోడ్ ఉంది, అది 25 feet వైడ్ రోడ్. డ్రైనేజ్, కృష్ణ వాటర్ అన్ని రకాల చాలా బాగుంది. ఓనర్ కన్స్ట్రక్షన్. ఇక రెంట్ల పరంగా చూసుకుంటే మనకు 20,000 రెంట్లు వస్తున్నాయి. కింద వచ్చేసి మనకు ఒక కార్ పార్కింగ్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK ఇచ్చారు. పైన వచ్చేసి మనకు పెంట్ హౌస్ లో 1 BHK ఇచ్చారు. టోటల్ రెంట్ వచ్చేసి 20,000 వస్తున్నాయి. లోపల ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మనం నార్త్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంట్రీ అవుతున్నాం. చూసుకోండి, మనకు ర్యాంప్ కూడా హైట్ లాగడం వల్ల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. ఇల్లు సైజులు వచ్చేసి మనకు 27.5 x 45 సైజులు ఉంటుంది. ద బెస్ట్ సైజులు. 2 రోడ్ల ఇల్లు కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. చూడండి, పైకి వెళ్ళడానికి మనకు 3.5 feet మెట్లకు కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మెట్ల కింద వచ్చేసి ఒక బాత్రూము, ఒక ఇన్వర్టర్ పాయింట్, ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. ఏదైతే మనం కింద పార్కింగ్ లో వచ్చేసి మనకు ఒక కార్ పట్టే విధంగా అయితే చాలా బాగుంది. అందుకొట్టి మనకు 2 BHK ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారంగా మనకు ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారు, ఈ పాయింట్ వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుంది. బోర్ మాత్రం 500 వరకు డెత్ చేయడం జరిగింది. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి మనకు 2000 కెపాసిటీ గల సంపు. మనకు కృష్ణ వాటర్ కూడా పుష్కలంగా ఉన్నాయి. మన ఫ్లోరింగ్ వచ్చేసి మనకు రెడ్ గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా సెట్ బ్యాక్లు చాలా బాగున్నాయి. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఏదైతే మనకు ఈస్ట్ లో మనకు నార్త్ లో మనకు ఈ సింహద్వారం ఉందో దీనికి వాడిన డోర్స్ కానీ చౌకట్స్ కానీ చాలా బాగున్నాయి. 3 years ఓల్డ్ అయినా కానీ ఇల్లు తను సొంతం కట్టుకున్నారు ఉంది కాబట్టి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి, మనకు హాల్ కూడా ఎంత పెద్దగా ఇచ్చారో. ఇల్లు సైజులు చాలా బాగున్నాయి కాబట్టి ఇల్లు మంచిగా కుదిరింది అని చెప్పుకోవచ్చు. మనకు ఈస్ట్ కూడా వాస్తు ప్రకారంగా డోర్ ఇవ్వబడింది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో, మీరు టీవీ పైన ఇక్కడ పెట్టుకునేటట్టు కూడా మనకు చాలా బాగుంది. ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇది దీనికి పక్కకే ఆనుకొని కిచెన్ చూసుకోండి, ఒక 2-3 వంట చేసుకునే విధంగా ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ వచ్చేసి మనకు పూజ గది కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. అక్కడ మనకు బయటకు వెళ్ళడానికి వాష్రూమ్ వెళ్ళడానికి మనకు డోర్ కూడా ఇచ్చారు. అన్ని రకాల వాస్తు ప్రకారంగా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్లాట్ఫామ్ విషయంలో చూసుకున్నా కానీ, వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కానీ, అన్ని రకాల భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకునే విధంగా సెల్ఫ్లు కూడా చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, మనకు చూసుకోండి, ఇల్లు సైజులు 27.5 x 45 సైజులు ఉన్నాయి కాబట్టి మన కార్ పార్కింగ్ ఇచ్చి కూడా ఎంత విశాలంగా ఇచ్చారో చూసుకోండి. 6x6 బెడ్ వేసుకో కూడా చుట్టూ తిరిగే విధంగా మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాలు చాలా చాలా బాగుంది చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు ఫ్రెండ్స్. మనకు పెద్ద వెంటిలేషన్ పరంగా విండో, దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్, దీంట్లో మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఇల్లు వచ్చేసి మనకు సాగర్ హైవే ఇంజాపూర్ కమా నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి ఇక్కడ పక్కకే అకాడమిక్ హైట్స్ అని చెప్పేసి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, మంచి మంచి సూపర్ మార్కెట్లు అతి దగ్గర ఉంటాయి. మంచి క్వాలిటీలో ఉంటుంది. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా 6x6 బెడ్ వేసుకున్నా, లేకుంటే పెద్ద 2 దివాన్లు వేసుకునేటట్టు. మళ్ళీ ఇక్కడ మనకు బెడ్ల కింద కూడా వాష్ ఏరియా ఇచ్చారు కదా, ఇక్కడ కూడా వెళ్ళేటట్టు. అయినా ఇందులో కూడా మనకు ఒక బాత్రూమ్ ఇవ్వబడింది. ఇందులో ఇండియన్ కల్చర్ ఇవ్వబడింది. పైన వాస్తు ప్రకారంగా లోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా స్థలాన్ని వేస్ట్ చేయకుండా మంచి ప్లాన్ తో చేయబడింది. ఇందులో కూడా ఫాల్సింగ్ చాలా బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK కూడా చూద్దాం. మెట్లు కూడా మనకు 3.5 feet మెట్లు ఇవ్వడం వల్ల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మెట్లకైనా సరే మనకు ఇట్లా ఫ్లోరింగ్ వచ్చేసి మనకు రెడ్ గ్రానైట్ తో ఇవ్వబడింది. చూసుకోండి, దీన్ని కూడా సెక్యూరిటీ పరంగా కూడా మంచి జిందాల్ కంపెనీ స్టీల్ తోని, మంచి టప్ అండ్ వేర్ గ్లాస్ తోని, మంచిగా ఎలివేషన్ కూడా మనకు చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మన కారిడార్ వచ్చేసి 6.5 feet కారిడార్ ఇవ్వడం వల్ల సాయంత్రం పూట 4 కూర్చుండే విధంగా చాలా బాగుంది.
ఇక్కడ కూడా సింహద్వారం వచ్చేసి మనకు నార్త్ కి ఇవ్వబడింది. చూసుకోండి మనకు ఈస్ట్ కూడా మనకు 2.5 ఫీట్ల గల్లీ ఇవ్వడం కాకుండా అక్కడ మనకు ఒక బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. ఫ్రెండ్స్ మనం నార్త్ మెయిన్ డోర్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఎక్కడ కూడా ఖర్చుకు వెనుకాడకుండా మంచి కట్టుకున్నారు. వాళ్ళు వాళ్ళ పర్సనల్ అవసరాలకి అమ్ముతున్నారు తప్ప డాక్యుమెంట్ పరంగా కానీ లొకేషన్ పరంగా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా మనకు ఈస్ట్ కూడా డోర్ ఇవ్వబడింది. చూసుకోండి మనకు హాల్లో ఇది వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియా లెక్క వాడుకునే విధంగా మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే ఇక్కడ పార్టేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది నా ఉద్దేశము. ఇక్కడ కూడా ఒక పెద్ద విండో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్. ఫాల్ సీలింగ్ మాత్రం ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా చాలా బ్రహ్మాండంగా చేశారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా లెక్క వాడుకునేటట్టు ఇందులో సామాన్లు పెట్టుకునే విధంగా ఇది వచ్చేసి వాష్ ఏరియా లెక్క ఇచ్చారు. అది మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకు చిన్న బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి మనకు పూజ గది ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంట్రన్స్ కాగానే దీనికి కూడా మనకు కింద రెంటల్ పోర్షన్ వచ్చేట్టు పైన ఓనర్స్ ఉండేటట్టు అయితే బాగానే కట్టడం జరిగింది. డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి కింద ఎలాగ ఉందో మీదంత విశాలంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. బ్లాక్ ప్లాట్ఫామ్ తోని వెంటిలేషన్ పరంగా విండో తోని ఇక్కడ కూడా బయటకు వాష్ వెళ్ళడానికి మనకు ఒక డోర్ కూడా ఇవ్వబడింది. దీని పక్క కానుకొని మనకు మాస్టర్ బెడ్ కూడా ఇచ్చారు. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. నాకైతే 10x10 బెడ్ కూడా పడుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా పెద్ద పెద్ద పీసెస్ తోని మంచి ఒకటే పీస్ తో ఇవ్వడం వల్ల మంచిగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఫాల్ సీలింగ్ మంచి డిజైన్లతోనే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా 2 పెద్ద విండోలు ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్ ఇందులో కూడా మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వబడింది. పైన వరకు కూడా టైల్స్ చాలా బాగా వేశారు. ఇక్కడ దీనికి వాడిన డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి మనకు డైనింగ్ ఏరియాలో కూడా మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వబడింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి ఇల్లు సైజులు మరొకసారి చెప్తున్నా 27.5x45 సైజులో మంచి కార్నర్ బిట్ కాబట్టి వెంటిలేషన్ పరంగా అయినా మనకు అన్ని రూమ్లు అయితే చాలా బాగా వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు పెద్ద 2 విండోలు ఇవ్వబడ్డాయి. ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. వాస్తు ప్రకారంగా లోరు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ పైన పెంట్ హౌస్ ఉంది చూద్దాం. మనం ఇప్పుడైతే పైనకు వచ్చేసాం. చూసుకోండి ఇక్కడ మనకు ఒక 1 BHK పెంట్ హౌస్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్లోరింగ్ ఎంత చాలా బాగా చేశారో. మనకు పర్గోలు ఇవ్వడం వల్ల ఇల్లు ఎలివేషన్ చాలా బాగుంటుంది. ఖర్చుకు మాత్రం ఎక్కడ వెనుకాడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. 3 years ఓల్డ్ అయినా అందరు ఓనర్స్ ఉన్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుంటుంది. మనం 1 BHK పెంట్ హౌస్ లకు నార్త్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి ఒక హాలు వచ్చేసి ఇక్కడ వచ్చి మనకు బాత్రూము, ఇది వచ్చేసి ఒక బెడ్రూము, ఇక్కడ టీవీ పాయింట్ అయితే వాళ్ళు పెట్టుకుంటారు. చూసుకోండి మీరు కూడా. ఈ కిచెన్ కూడా 2 నుండి వంట చేసుకునే విధంగా మనకు బ్లాక్ ప్లాట్ఫామ్ తోని మంచిగా అన్ని రకాల సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా విండోతోని చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. ఇదిగో బెడ్రూమ్ కూడా మనకు సైజులు చూసుకోండి. మనకు ఇల్లు 4x4 బెడ్ వేసుకున్నారు. ఇందులో కూడా మనకు 6x6 బెడ్. ఇలాంటి బెడ్ ఇంకోటి కూడా వేసుకుని ఒక 2-3 ఉండే విధంగా అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా అన్ని రకాల చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ మనకు. ఇక మనం రేటు పరంగా చూసుకున్నట్లయితే 1,25,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది ఫ్రెండ్స్. ఈ ఇల్లు లొకేషన్ కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను. తను ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి ఇల్లు చూపించడమే కాకుండా మీకు డాక్యుమెంట్ పరంగా కూడా అన్ని వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్లయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే మీకు 75% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ మంచి పడితే 80% లోన్ వస్తుంది. దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మన ఓన్ ప్రాపర్టీ మీకు ఇస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదొక లైక్ మాత్రమే. సదా మీ సేవలో అంజే. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.